500, 1000 రూపాయల నోట్ల రద్దుతో ప్రజలకు చిల్లర కష్టాలు తప్పడం లేదు. ఆర్టీసీలో పాత నోట్లు తీసుకుంటున్నా అందరూ పెద్ద నోట్లే ఇస్తుండడంతో వారు చిల్లర కోసం తిప్పలు పడుతున్నారు. ఇక కొత్తగా రిలీజ్ అయిన 2000 రూపాయల నోటుకు చిల్లర దొరకడం లేదు. దీంతో అటు ఆర్టీసీ ఇటు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఎంజీబీఎస్ లో చిల్లర సమస్యతో ప్రయాణికుల కష్టాలను మా ప్రతినిధి వెంకటరెడ్డి అందిస్తారు. 500, 1000 రూపాయల నోట్లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన తర్వాత చిల్లర సమస్య మాత్రం తీవ్రతరమైందని చెప్పుకోవచ్చు. చిల్లర లేక ఇటు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మాత్రం ఉంది. ప్రస్తుతం మనం ఎంజీబీఎస్లో ఉన్నాము. ఎంజీబీఎస్లో చూడొచ్చు, ఇక్కడ ఒక బస్ దగ్గర ఉన్నాము. ఎంజీబీఎస్లో చిల్లర లేక ఎంతోమంది ప్రయాణికులు దూర ప్రాంతాలకు వెళ్లే వాళ్ళు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మాత్రం ఉంది. అయితే అత్యవసరంగా చూసుకున్నట్లయితే ఇటు రైల్వేస్ కావచ్చు, ఆర్టీసీ కావచ్చు చిల్లర ఇస్తుంది, కానీ అది ఒక్కరోజు మాత్రమే అని చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. ప్రస్తుతం మనం ఇక్కడ డ్రైవర్ కావచ్చు, కండక్టర్ కావచ్చు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, మీరు చిల్లర ఇస్తున్నారా? ఎట్లా ఉంది పరిస్థితి, ఏంటి? సార్, ప్రతి ఒక్కరు మాకు 500 నోట్లు ఇస్తున్నారు. ఇది మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు 10 మంది ఎక్కినారు, 10 మంది 500 నోట్లు ఇచ్చినారు, కానీ ఒక్కరు కూడా 100 రూపాయల నోట్లు వేయడంలో చిల్లర వేయడంలో మేము ఎక్కడి నుంచి తేవాలని మేము దాని గురించి బాధపడుతున్నాం. మాకేమో అధికారులు తీసుకోమని చెప్పినారు, మా కాడ చిల్లర కావాలి కదా సార్. ఈరోజు తీసుకోవాలంటే రేపటి నుంచి మటుకు తీసుకోవద్దన్నారు. మాకు పేపర్కి ఇచ్చినారు అని టీవీలో యాడ్ వస్తుంది. దానివల్ల మేము ఇబ్బంది పడుతున్నాం, అంతేగాని మేము తీసుకోకూడదు అనేది ఏం లేదు. తీసుకోవాలి, వాళ్ళ చిల్లర కావాలి కదా. మా దగ్గర కూడా వాళ్ళకి ఇవ్వడానికి 100 రూపాయల నోట్లు అవి కావాలి కదా. మా కాడ 100 రూపాయల నోట్లు లేవు. ఇప్పుడు మేము అందరూ 500 ఇస్తే ఎక్కడి నుంచి తెమ్మంటారు? మేము సీజన్లో మామూలుగా 500 రూపాయల నోట్లు సంబంధించి తక్కువగా వచ్చాయి. ఇప్పుడు ఎట్లా వస్తున్నాయి? అప్పుడు ఎలా వచ్చింది, ఇప్పుడు ఎలా వచ్చాయి 500, 1000 రూపాయల నోట్లు? ఫస్ట్ ఇదివరకు ఇది చేయకముందుకు మటుకు రోజుకు 7, 8 అట్లా వచ్చేది. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఈ బస్సులో ఎక్కిన వాళ్ళు అందరూ మటుకు 500 నోట్లు, 1000 రూపాయల నోటు వేరేది మటుకు ఇవ్వడం లేదు సార్. ఎందుకంటే వాళ్ళకి అక్కడ ఇబ్బంది పడుతున్నారా ఎందుకో మాకు తెలియదు. మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు ఇక్కడ వచ్చి. మీరు చెప్పండి మేడం, ఎక్కడికి వెళ్తున్నారు, ఏంటి అసలు చిల్లర అంటే దొరుకుతుందా మీకు? ఎట్లా ఉంది పరిస్థితి? చిల్లర దొరకలేదు బాబు. మేము యాత్రలు పోవాలనుకున్నాము. ఎక్కడ మేము ఎవరన్నా అడిగితే 10, 5 ఇచ్చేవాళ్ళం. ఈ పొద్దు మాకు 10, 5 కూడా దొరికేది కష్టమైంది. సార్ చెప్పండి, మీరు చిల్లర ఇస్తున్నారా? ఇప్పుడు 500 రూపాయలు, 1000 రూపాయల నోట్లు తీసుకుంటున్నారు, ఏంటి పరిస్థితి? తీసుకుంటున్నాం సార్, కానీ ప్రాబ్లం అయింది సార్, చాలా ప్రాబ్లం అయింది అసలు. మేము అదే ముందే కూడా చెప్తున్నాం కూడా సార్, ఎందుకంటే ఇంకా ఈరోజే లాస్ట్ అని మాకు నోటీస్ బోర్డు కూడా వేసిండు కాబట్టి అట్లా తీసుకొని ఇది చేసుకుంటున్నాం సార్. చిల్లర తీసుకుంటున్నారా మీరు? షాప్లో ఎవరన్నా 1000 రూపాయలు, 500 రూపాయల నోట్లు ఇస్తే ఏంటి చేస్తున్నారు? చిల్లర లేకుంటే గిరాకీలు లేరు అంట. నడసలేదు. చెప్పండి అమ్మా, ఇప్పుడు 500, 1000 రూపాయల నోట్లు తీసుకుంటున్నారా? ఎటువంటి ఇబ్బంది అవుతుంది? అసలు మేము ఇప్పుడు స్టూడెంట్స్ ఇక్కడే ఏజీబీఎస్సీ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయినాం. 4 days అయింది, హాలిడేస్ ఇచ్చారు మాకు. సడన్గా వెళ్ళాల్సి వస్తుంది. సో ఇప్పుడు చేంజ్ అంటే అందరికీ ప్రాబ్లమే. మా దగ్గర కూడా పేరెంట్స్ అవే ఇచ్చిండ్రు 500 నోట్స్. సో ఎట్లా అని మాకు కూడా ఏం అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు అదే ప్రాబ్లం ఉంది. ఇంకా షాప్స్లో అక్కడ బయట కూడా ఏం తీసుకోవట్లేదు. సో మేనేజ్ చేసినాం మార్నింగ్ ఈరోజు. ఇంకా ఇంటికి వెళ్ళి ఇప్పుడు అంతే చేంజ్ చేసుకొని ఇంకా మేనేజ్ చేయాలి. మొత్తం మీద మాత్రం చిల్లర లేకపోవడంతో చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామంటున్నారు. ఆర్టీసీలు ఈ ఒక్కరోజు తీసుకుంటున్నప్పటికీ మాత్రం రేపు మాత్రం చిల్లర మాత్రం తీసుకునే అంటే ఎటువంటి 2000 రూపాయలు ఇటు 500 రూపాయల నోట్లు మాత్రం చిల్లర దొరికేటువంటి పరిస్థితి మాత్రం లేదని చెప్పుకోవచ్చు. దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రయాణికులు. మొత్తానికి బిజినెస్ కూడా పూర్తిగా డల్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 500, 1000 రూపాయల నోట్లను వద్దని చెప్పడంతో కూడా ఇటు బిజినెస్ కూడా నడవనటువంటి పరిస్థితి మాత్రం ఉందని చెప్పి కూడా వ్యాపారులు చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ సత్యనారాయణతో కలిసి వెంకటరెడ్డి.